హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం తమన్నా గారు నటించిన 'ఓడెలా 2' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా ఇంట్రెస్టింగ్ సీన్‌తో స్టార్ట్ అయ్యి, మెల్లగా పార్ట్ 1 ఎండింగ్‌కి లింక్ చేస్తూ కంటిన్యూ చేస్తారు. ఆ పోర్షన్స్‌లో పురాణాల రిఫరెన్స్‌ని తీసుకున్న విధానం గాని, ఆటిలికిచ్చిన డీటెయిలింగ్ గాని చాలా అనిపించిందండి. మూవీ స్టార్ట్ అయిన 10-15 మినిట్స్ లోపే ఆ పోర్షన్స్ అన్నీ అయిపోతాయండి. ఇంకా తర్వాతంతా కూడా ప్రెజెంట్ ఊరి జనాలు, వాళ్ళ సిట్యుయేషన్స్ అండ్ పార్ట్ 1 ఎండింగ్ తర్వాత ఊరికొచ్చిన ప్రాబ్లమ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అవన్నీ గూడా బాగున్నాయని జెప్పలేం. అలాగని వరస్ట్ అని గూడా చెప్పలేం. రెగ్యులర్‌గానే ఉంటాయి అంతా గూడా. అలా ఇంకా మూవీ మెల్లగా ప్రీ ఇంటర్వల్‌కొస్తుందండి. అక్కడి నుంచి తమన్నా గారి క్యారెక్టర్ ఇంట్రో అండ్ తమన్నా ఫ్లాష్ బ్యాక్ చాలా అనిపించాయండి. చాలా రాసుకున్నారు కూడా. ఇంటర్వెల్ ఇచ్చిన పోర్షన్ కూడా బాగానే అనిపించిందండి. మరి టూ మచ్ అనిపించలేదు. అలాగని మరీ రెగ్యులర్‌గా ఏమి అనిపించలేదు. ఒకేలాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో తమన్నా గారి క్యారెక్టర్ ఇంట్రోని డీల్ చేసిన విధానం అలా కమర్షియల్‌గా కాకుండా ఇంకోలా డీల్ చేసుంటే బాగున్ను అనిపించింది. ఎందుకంటే అదంతా టూ మచ్ అనిపించిందండి. ఓవర్ అయిపోయింది. అసలు ఏమాత్రం సింక్‌లో లేదు. చాలా ఫోర్స్‌ఫుల్‌గా అనిపించింది అదంతా కూడా. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికే ఊరికొచ్చిన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ని అండ్ సొల్యూషన్ వెనకాతల ఉన్న మీనింగ్‌ని తమన్నా గారు డీటెయిలింగ్స్‌తో పాటు ఇస్తారు. అక్కడ పురాణాల రిఫరెన్స్‌తో ఆన్ పేపర్ చాలా రాసుకున్నారండి. అండ్ ఆన్ స్క్రీన్ కూడా చాలా ప్రొజెక్ట్ చేశారు. కానీ, ఆ సీక్వెన్స్ అంతా అయిన 5 మినిట్స్ లోపే అసలు ఆ పోర్షన్ ఆఫ్ ద మూవీతో మెయిన్ మూవీకి ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టు తీసి పక్కన పడేస్తారండి. అసలు ఆ సీక్వెన్స్ మూవీలో ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేనప్పుడు అసలెందుకు రాసుకున్నారండి? మూవీ లెంత్ పెంచడానికి కాకపోతే. చూడ్డానికి బావుంది. కానీ మూవీతో ఏమాత్రం లింక్ ఉండాలి గదా! అసలక్కడ అదంతా కష్టపడి అదంతా చేసిందంతా కూడా వేస్ట్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తే ఇంకెందుకండి అదంతా? స్టార్టింగ్ పోర్షన్స్ ఆఫ్ ద మూవీకి లింక్ చేస్తూ సెకండ్ హాఫ్‌లో ఒక సీన్‌ని ప్రెజెంట్ చేశారండి. మూవీ స్టార్టింగ్‌లో ఏంటిది అనిపిస్తే ఆ సీను, దాన్ని సెకండ్ హాఫ్‌లో కనెక్ట్ చేసిన తర్వాత, ఓహో! ఇంతేనా అన్నట్టు అయిపోయిందండి అదంతా కూడా. ఆ పోర్షన్ మూవీ స్టార్టింగ్‌లో ఇచ్చిన ఇంపాక్ట్ మొత్తాన్ని కూడా డైల్యూట్ చేసి పడేసిందండి సెకండ్ హాఫ్‌లో ఆ సీను. ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అయితే మాత్రం మంచి ఐడియాస్‌ని ఆన్ పేపర్ మీద రాసుకున్నారు. కానీ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి ఓవర్ ద టాప్ అయిపోయాయండి. అసలు ఏ మాత్రం హై ఇవ్వలేదు. టెక్నికల్‌గా మాత్రం మూవీ చాలా బావుందండి. సినిమాటోగ్రఫీ గాని, ఆర్ట్ వర్క్ గాని అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ గూడా మూవీకి సరిపోయేటట్టే ఉన్నాయి. మ్యూజిక్ అసల ఏమాత్రం రిజిస్టర్ అవ్వలేదండి. అంటే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి పాటలన్నీ గూడా. ఒకటి కూడా ఆహా! ఇక్కడ పాటొస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. అలా ఎళ్ళిపోయిందంతే. బీజీఎం మాత్రం విలన్ క్యారెక్టర్ వరకు ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించిందండి. చాలా ఇచ్చారు. మూవీ ఎండ్ అయ్యేసరికి ఇంకో పార్ట్‌కి లీడ్ ఇస్తున్నట్టు ఏదో చిన్న గ్లింప్స్‌లా పెట్టారు. అసల ఇంకో పార్ట్ తీయాల్సినంత అవసరం అయితే లేదు అని అనిపించింది. ఓవరాల్‌గా వన్ టైమ్ అలా టైమ్ పాస్ అయితే అయిపోయిందండి. అంటే మూవీ వరస్ట్‌గా ఉందని చెప్పలేం. అలాగని అదిరిపోయిందని చెప్పలేం. కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. మంచి డైలాగ్స్ కొన్ని పోర్షన్స్‌లో చాలా పడ్డాయి. అండ్ లైట్‌గా టూ మచ్ అన్న సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయి. అదండి 'ఓడెలా 2' మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై.